హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను భారత ఎన్నికల సంఘం గురించి చెప్పబోతున్నాను. భారత ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగ సంస్థ మరియు ముఖ్యమైన కమిషన్‌లో ఇదొక్కటి. మన రాజ్యాంగంలో 15వ భాగంలో 324 నుండి 329వ ఆర్టికల్స్ వరకు ఎకే ఎన్నికల సంఘం గురించి చెప్పబోతుంది. మన భారతదేశంలో అన్ని ఎన్నికలు అంటే లోకసభకి మరియు స్టేట్ అసెంబ్లీకి మరియు ఎమ్మెల్సీకి, రాజ్యసభకి ఎన్నికలు అన్నీ కేంద్రీయ ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయి. కావున ఇది చాలా ముఖ్యమైన కమిషన్‌లో మనం నేర్చుకోవాల్సింది ఏందంటే, దీనిలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్ మరియు ఇద్దరు సభ్యులు ఉంటారు. మన ప్రెజెంట్ చైర్మన్ వచ్చేసి రాజీవ్ కుమార్. వీళ్ళది నియమించేది మాత్రం రాష్ట్రపతి నియమిస్తారు. దీనికి గరిష్టంగా వాళ్ళకి 65 సంవత్సరాలుగా ఉండాలి మరియు వీళ్ళని తొలగించే అధికారము ఎవరికీ ఉండదు. ఒకవేళ తొలగించుకోవాలంటే సుప్రీంకోర్టు జస్టిస్‌ని తీస్తారో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అదే విధంగా తీయాలి. మరియు వీళ్ళని ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే వీళ్ళు రాష్ట్రపతికి రాజీనామా అనేది అప్పజెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని ప్లీజ్.